లాహిరి లాహిరి ఓ లైసెన్స్ లేవు ఏం కార్లు వాడు అన్ని వాడు రోజు మనం అనుభవంతో ఉంటాం, కానీ ఈరోజు మనం బోట్లో వెళ్ళింది మన జీవితాంతం గుర్తుంటుంది. ఒంటి గంటకి చక్కటి గాలి వస్తుందండి, అంటే అన్ని చూస్తూ నీటి మీద కాదు అంతా లోకేశ్వర్ జ్ఞాపకాలు అంటే అన్నీ కూడా చిన్నప్పుడు మెమరీ, పెళ్లి మెమరీ, ఉద్యోగ మెమరీ, సంపాదన, ఇప్పుడు బోట్ మెమరీ చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న పని అన్నీ బాగుంది. బట్ ఫ్యామిలీకి పడి ఫ్యామిలీ మన కుటుంబాలు ఏర్పడి మమ్మీ అని కాకుండా సమాజంగా ఇలా తిరుగు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు జడ్డు తిరగడం, ఇటు తిరగడం, మీదకి ఎక్కడ కూర్చోగలను. ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ లోకేష్, అదే రాపేట్ నారాయణరావు, ఇస్మాయిల్, ఆ మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా అది మొత్తం 100 మంది వచ్చారు. టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్, నాటికలు, ఆటలు, పాటలు, సన్మానాలు, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు తిరిపినందుకు, తిరుగుతున్నందుకు. ఆగ్రా రామకృష్ణ, నువ్వు తిన్నట్టు మాట్లాడదు తిను. మళ్ళీ రిపీట్. ఈ ఫంక్షన్ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు అందరి తరఫున మరి ఒక్కసారి ధన్యవాదాలు. జరిగిపోతుంది, జరిగింది అన్నిటికీ కలిపి పోత వర్తమాన భవిష్యత్ కాలంలో అందరూ హ్యాపీగా శాంతులతో ఉండాలి. ఇలాగా 10 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు వద్దామని చెప్పి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరూ మరి కోరుకుంటాము. కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. నిలబడతారు లేకపోతే సరిగ్గా పడవెళ్ళిపోతుందిరా పడండి. పడు పాడు. చప్పట్లు కొట్టాలి. గంట వరకు తింటూ ఉన్నాడు. నెక్స్ట్ అది హుషారైన పాట. నీ వాళ్ళు నా వాళ్ళు అందుకే అత్యంతలు ఆయన అందుకే ఒంటరిగా వచ్చాడు అమెరికా నుంచి. ఈ పడవ ఎక్కాము. పడిపో లుంగి డాన్స్, అమెరికా నుంచి వచ్చాడు డాన్స్ చేయడానికి. లుంగి డాన్స్, ఆవిడ పక్కన అలర్పా
పాటలు పాడతారా నువ్వు? తెచ్చినారు ఓకే 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 నెక్స్ట్ నెక్స్ట్ రైట్ చెప్పండి చాలా తీసి పంపిస్తాను. మీరే డాన్స్ అయ్యారా బాబు ఆకాటి పాట వినరారు నేను అటాడి కాదు మావో పల్సర్ బైక్ మీద రాను మావా ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్తే బాబు పేర వేయలేదు మళ్ళీ పాట రిపీట్ డబ్బులు వాళ్ళు దాచుకుంటూ తెచ్చుకొని చేసేయండి సోపలు చేస్తారు వాళ్ళు ఏ పాట కానీ సూట్ అయిపోద్ది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా పాట రిపీట్ చేయి మళ్ళీ రిపీట్ చేస్తున్నా పాట ఉండి ఉండి ఒకసారి చెయ్యండి చేతులు చేతులు ఆడవాళ్ళు లేవరు ఒకసారి లేచి ఇలా అనాలి డాడీలాడాడదాని కాదు బావో పల్సర్ బైక్ మీద రాను బావా ఎక్సర్సైజ్ చేయవరా మనాలి కదా ఓకే ఓకే మామూలుగా వెళ్ళారు
ఇస్మాయిల్ సారు, లోకేష్ సారు, రాపెట్టి నారాయణరావు వీళ్ళని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఈ 50 years సెలబ్రేషన్ ఎలా జరిపించారు అంటే బాగానే రిటైర్ అయితే ఉన్నాం, ఇంకేం పని పాట సరదాగా కూర్చుందాం, ఆ ఇంటికాడ తిన్నది టెంట్లో తిందాం అన్నట్టు అనిపిస్తుంది తప్ప ఈ రోజు అయిపోతుంది. కొంచెం ముళ్ళు దడలాడుతుంది. మాట్లాడాలంటే మాటలు కూడా రావట్లేదు. కానీ 50 సంవత్సరాల తర్వాత ఈరోజు మా నాన్నగారి స్కూల్ గోటి బయటకు రాగానే మేము ఎక్కువ బడిపంతులు ఇవన్నీ ఉన్నారు. ఒకరి మీద ఒకరికి నేను కళ్ళు దేవుడు చెప్పేసి అన్ని అయిపోయింది, ఏమి దొరకల. ఒక అతను వచ్చి నేల టికెట్ 50 వేసి నాగమోహన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు రాజమండ్రి సభ్యులందరూ కష్టపడి చేయబట్టే మనం ఈవేళ ఇంత ఆనందంగా జరుపుకోగలిగాం. ఇది సర్వకామంద పార్కు చాలా మందికి తెలిసి ఉంటే చిన్నప్పుడు ఇప్పుడు లేదు ఆ పార్కు వెనకాలే నా ఇల్లు. యాక్చువల్లీ ఎక్కడున్నాడు అది ఉన్నాడో లేదు, కాశీపతి శర్మ నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఫస్ట్ ఇక్కడే దీంట్లో, అలాగే డివిఎస్ శర్మ కానీ. అయితే మధ్యలో బయటకు వెళ్ళిపోయిన తర్వాత నారాయణరావు గారు మరి లోకేష్ హైదరాబాద్ వచ్చేదాకా ఫోన్ చేయడం కానీ వీటి వల్ల మళ్ళీ రీజాయిన్ అయ్యాను గ్రూప్లో. నేను ఒక్క విషయం చెప్తాను, నేను ఫస్ట్ నుంచి కూడా ఈ 2 రోజుల ఫంక్షన్కి ఎగ్నెస్ట్ అంటే ఉన్నది ఫ్రాంక్గా చెప్పాలి. సో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు 2 రోజులు ఎందుకు పెట్టుకుంటున్నారు, శ్రమ. ఇప్పుడు ఏంటంటే అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే కానీ పని చేసేవాళ్ళు తక్కువ ఉంటారు నార్మల్గా. అది నేను ఒక ఆర్గనైజేషన్ యూనియన్ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను స్టేట్. మనవరాలు కూడా వదిలిపెట్టుకొచ్చాను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఫంక్షన్ 2 రోజులు కూడా చేసినటువంటి కష్టం, చేసినటువంటి ఆర్గనైజేషన్, డిసిప్లిన్, వాళ్ళు చూపెట్టినటువంటి, అలాగే మా లోకేష్ వినయం, విధేయత, గుర్తింపు, మర్యాద ఎంత గొప్ప వచ్చారో సరే ఎక్స్ట్రా మాట్లాడు. అయితే ఇది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ చేసుకోవడం అనేటువంటిది బాగానే ఉంది. ఇది ఇస్మాయిల్ స్టైల్లో జరిగింది. కూడా శుభాభివందనాలు. మనం 1975లో అంతరాష్ట్ర బ్యాచ్లో అందరూ కూడా సెక్షన్ వారీగా కలిసాము. 2 పూటలు ఫెయిల్ అయ్యాను. నిన్న ఉదయం ఇవాళ ఉదయం ఫెయిల్ అయ్యాను. ఆబ్సెంట్ వేస్తున్నారు నారాయణరావు గారు. తర్వాత 2 ప్రముఖ అధ్యాపకుల శిష్యరికంలో నేను ఎదిగాను. ఒకటి పిఎం పాలెం, వారి ఇంటికి దగ్గర, వారి స్వగృహానికి దగ్గర. చూడండి, చాలాసార్లు లోకేష్కి నారాయణరావుకి కాల్ చేసి చెప్పేవాడిని, మీరు ఎక్కువ ప్లాన్ చేస్తున్నారమ్మా, కష్టం అవుతుంది. ఇదేంటో పెళ్లి కంటే కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇస్మాయిల్ ఆయన ఆర్గనైజింగ్ క్యాపిటల్ అవి మన ఇస్మాయిల్ ఎన్ని అన్న సహిస్తూ ఆనందంగా స్వీకరిస్తూ 5 నిమిషాలకు ఒక రకంగా మరి చెప్పని నువ్వేం మాట్లాడక జరపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. కానీ అంతటి బరువు బాధ్యతలు తల మీద వేసుకున్న ఇస్మాయిల్ గారికి, లోకేష్ గారికి, నారాయణరావు గారికి గౌరవం వాళ్ళందరినీ ఆమోదంగా భావించాలని కోరుకుంటూ మీ అందరూ కొనసాగాలి. ఎన్విరాన్మెంట్ నాకు గుర్తు చేశారు. ఇలా టెంట్ కింద తినడం, భోజనం చేయడం, స్కూల్ లేకుండా తినడం అంత ఏదో అలా అనుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రీకలెక్షన్ ఫర్ మీ వేర్ ఐ వాజ్ అండ్ వేర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. సో చాలా ఆనందించినప్పుడు ఇలాగా మన విక్రమ్ సత్యనారాయణ కానీ, కాళీరావు కానీ, ఏజెస్ ప్రసాద్ కానీ మీ అందరూ కూడా ఏ సెక్షన్లో మేము ఒక ముందు ఉన్నవారి. అలాగే మన రాము అంటే ఏమైనా చెప్పడంలో తప్పలేదు. కమిటీ అనేది పెద్దగా ఎక్కడి నుంచో ఓడబడి చేసే కార్యక్రమం అయితే కావు. అందరికీ టాలెంట్ ఉంది, అందరూ చేయగలరు. వాస్తవానికి ఇబ్బంది ఏం కాదు. ఎవరి దగ్గర ఎక్కడైనా లోటు ఉంటే దానికి అందరూ మన పెద్దలందరూ చేయగలుగుతారు. చాలా గొప్పవారండి. 2 రోజుల నుంచి మేము ఏం చెప్పినా వింటారు. 50 సంవత్సరాల ముందు మేము ఆ పని చేస్తే ఎంతో బాగుపడతాం. చివరి సందేశం చెప్పారు, అందులో చెప్తున్నాను. ఈ భూమి 5 బిలియన్ ఇయర్స్ ముందు తయారైందండి. అంటే ఆరోగ్యం కంటే కూడా మన కార్యనిర్వహణ, మన మోటో ఇంపార్టెంట్ అనే దానికి వాడు ఒక నిర్వచనం.
ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ సమావేశం ముగిద్దామండి. భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాదా. థ్యాంక్ యూ సో మచ్.